జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జయదేవి. చాలామంది అడుగుతున్నారు, నేవీ ఎంఆర్ ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి బ్రో అని చాలామంది అడుగుతున్నారు. వీళ్ళ కోసం నేను డీటెయిల్గా మీకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో చెప్తా, అండ్ ప్రూఫ్తో సహా. దాంతోపాటు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి మెడికల్ అసిస్టెంట్ కానీ ఎస్ఎస్ఆర్ కానీ ఎంఆర్ కానీ. తర్వాత స్టేజ్ 2లో మనకు ఎలాగుంటుంది ప్రాసెస్, ఎలాగ లేదు నేను డీటెయిల్గా చెప్తాను. తర్వాత రన్నింగ్ తర్వాత ఎగ్జామ్ ఎలా ఉంటుందో, దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందో లేదో, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగా డీటెయిల్గా చెప్తా. మీకు ఈ ఒక్క వీడియోతోనే మీకు టోటల్ డీటెయిల్స్ ఏదైతే నేవీ, ఇండియన్ నేవీకి స్టేజ్ 2కి అండ్ రిజల్ట్స్కి ఏదైతే డౌట్ ఉందో మీ బ్రెయిన్లో, ఆ టోటల్గా నేను క్లియర్ చేస్తా. బట్ మీరు చేయాల్సిన పని ఒకటే, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ వీడియోని లైక్ చేసి చూడండి. తర్వాత ఇంకో విషయం ఏమంటే, ఈ వీడియో పూర్తి దాకా చూడండి, అప్పుడే మీకు ఒక అవగాహన వస్తుంది నేవీ గురించి. లేదు సగం చూసి సగం డౌట్లు అడుగుతారంటే ఆ డౌట్లకి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. డౌట్స్ వచ్చేసి వ్యాలిడ్గా ఉంటేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోకి రిలేటెడ్ వేరే డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చెప్పిన డౌట్స్ అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేయను. చూసుకోండి, మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ తెలపండి. చూసుకోండి, లాస్ట్ ఇయర్ మరి ఇండియన్ నేవీ ఎగ్జామ్ జరిగింది. అప్పుడు చూసుకోండి, నేవీ ఎగ్జామ్ వచ్చేసి అప్పుడు ఎప్పుడు జరిగిందంటే 22 మే నుండి 26 మే దాకా ఎగ్జామ్ జరిగింది. అప్పుడు వచ్చేసి రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చాడంటే జూన్ 19 ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు రిజల్ట్? జూన్ 19 ఇచ్చాడు. అంటే 26న రిజల్ట్ అయిపోతే జూన్ 19న ఇచ్చాడంటే టైం ఎంత తీసుకున్నాడు? 24 to 23 days to 24 days టైం తీసుకున్నాడు. ఎన్ని డేస్ తీసుకున్నాడు? 24 days టైం తీసుకున్నాడు. ఈసారి 2026లో రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు? ఎక్స్పెక్టెడ్గా 2026లో రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అంటే 2 డేట్లు చెప్తా. ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఇది ఫస్ట్ది వచ్చేసి జూన్ 10 నుండి జూన్ 12 మధ్యలో రిజల్ట్స్ రావచ్చు. ఎంత? జూన్ 10 నుండి జూన్ 12 మధ్యలో రిజల్ట్స్ రావచ్చు. అంటే నెక్స్ట్ వీక్లో రిజల్ట్స్ రావచ్చు. ఒకవేళ రిజల్ట్స్ డిలే అయినాయంటే మ్యాక్సిమం జూన్ 17 దాకా మీకు జూన్ 17 లోపల రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇది 100కి 100% చెప్తా. మేబీ జూన్ 10 to 12 నెక్స్ట్ వీక్ రావచ్చు. మే సెకండ్ వీక్లో రిజల్ట్స్ రావచ్చు. లేదు ఒకవేళ డిలే అయినాయి అంటే ఆల్మోస్ట్ 99% నేవీ రిజల్ట్స్ ఎప్పుడు డిలే చేయరు. ఒక్కొక్కసారి డిలే అయినప్పుడు మ్యాక్సిమం జూన్ 17 లోపల మీకు రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇది చూసుకోండి, చాలామందికి డౌట్ ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ రిజల్ట్స్ వచ్చేసి ఇంకా రాలేదు, చాలా డిలే అవుతుంది. ఇప్పటికి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి 2 months అయింది, బట్ ఇంతవరకు రిజల్ట్స్ రావడం లేదు. అందుకే చాలా మందికి డౌట్ ఉంటుంది, నేవీ రిజల్ట్స్ మరి డిలే అవుతుందేమని. నేవీ రిజల్ట్స్ ఇప్పుడు దాకా ఏం డిలే అవ్వదు. మ్యాక్సిమం 10 to 12 జూన్ లోపల వస్తాయి. ఒకవేళ ఈ డేట్ మధ్యలో రాలేకుంటే మ్యాక్సిమం 17th జూన్ లోపల మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనము అగ్నివీర్ ఆర్మీకి, అగ్నివీర్ నేవీ, ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్ అండ్ మెడికల్ అసిస్టెంట్ సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, లాస్ట్ ఇయర్ టు ఈ ఇయర్ కంపేర్ చేస్తే ఎంత కట్ ఆఫ్ ఉంటుందో మనం డీటెయిల్గా ఇప్పుడు వచ్చేసి ఏం చేసుకుందామంటే డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి, అగ్నివీర్ 0-27 ఇంటేక్, 0 to 27 ఇంటెక్కి సపరేట్ కట్ ఆఫ్ వెళ్తుంది. దీంట్లో ఒకవేళ 30 కట్ ఆఫ్ వెళ్ళిందంటే దీంట్లో ఒక 2 to 3 మార్కులు తక్కువ వెళ్తుంది. ఇప్పుడు ఈ కట్ ఆఫ్ ఏదో ఇది మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూసుకోండి, లాస్ట్ ఇయర్ బేస్డ్ కట్ ఆఫ్ అనాలిసిస్ చేస్తే 2025లో చూసుకోండి, మనకు నేవీ ఎంఆర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, ఎవరితో ఆంధ్రప్రదేశ్ డొమిసియల్ సర్టిఫికేట్ ఉన్నాలో వీళ్ళకు కట్ ఆఫ్ ఎంత వెళ్ళిందంటే లాస్ట్ ఇయర్ సెకండ్ 2025 ఇంటెక్ వచ్చేసి వీళ్ళ కట్ ఆఫ్ ఎంత అంటే 22.5 వీళ్ళకి కట్ ఆఫ్ వెళ్ళింది. ఎంత? 22.5 కట్ ఆఫ్ వెళ్ళింది 50 మార్క్స్కి. అవుట్ ఆఫ్ 50 మార్క్స్ వీళ్ళకు 22.5 కట్ ఆఫ్ వెళ్ళింది. బట్ ఇది సెకండ్ ఇంటెక్ 2025. మరి ఇంకోటి ఇంటెక్ ఉంది కదా, ఫస్ట్ ఇంటెక్ 2026కి. అప్పుడు కట్ ఆఫ్ ఏమైందంటే రెడ్యూస్ అయింది. అంటే 2 మార్కులు తక్కువ అయ్యి 1.75 మార్క్స్ తక్కువ ఇచ్చి అప్పుడు ఒక కొత్త కట్ ఆఫ్ని రిలీజ్ చేసాడు. అది వచ్చేసి 20.75. చూసుకోండి, ఇండియన్ నేవీ సినారీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు ఇప్పుడు 2 ఇంటెక్లు జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు 2 ఇంటెక్లు జరుగుతున్నాయి.
ఫస్ట్ ఇంటెక్ 2027, సెకండ్ ఇంటెక్ 2027 కదా. ఇండియన్ నేవీ ఏం చేస్తారంటే రిజల్ట్ ఎవరైతే ఈ 2 బ్యాచెస్కి ఎలిజిబుల్ ఉన్నారు, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా, ఏజ్ ప్రకారంగా ఎవరైతే 2 బ్యాచ్లకి ఎలిజిబిలిటీ ఉన్నారో వీళ్ళు దీంట్లో వీళ్ళ కట్ ఆఫ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 20 కట్ ఆఫ్ పెడితే ఫస్ట్ బ్యాచ్లో వీళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి వీళ్ళ మార్క్స్ వచ్చేసి అబ్టైన్ మార్క్స్ వచ్చేసి ఒక 18 కానీ 18.25 కానీ లేకుంటే 19 మార్క్స్ ఉంటే వీళ్ళు నెక్స్ట్ బ్యాచ్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే నెక్స్ట్ కట్ ఆఫ్కి వీళ్ళు క్లియర్ చేసేస్తారు. నెక్స్ట్ ఏదో సెకండ్ ఇంటేక్ 2027 ఉందో దీన్ని క్లియర్ చేస్తారు. ఈ కట్ ఆఫ్ క్లియర్ అయిపోతుంది. బట్ ఎవరైతే సింగిల్ బ్యాచ్కి ఎలిజిబుల్ ఉండి వీళ్ళ కట్ ఆఫ్ 20 పెడితే వీళ్ళకి 19 వచ్చారు, వీళ్ళు నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబుల్ లేరు, నెక్స్ట్ స్టేజ్లో వీళ్ళు స్టేజ్ 2కి వెళ్తారేమంటే వెళ్ళారు. ఇలాగ ఇండియన్ నేవీ వచ్చేసి కట్ ఆఫ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తుందంటే నేవీ ఎంఆర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి 20.22.5 ఫస్ట్ స్టేజ్ది. సెకండ్ స్టేజ్ ఎంత పోయింది 20.75 పోయింది సెకండ్ బ్యాచ్కి. ఇప్పుడు మనము ఈసారి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు ఒక బ్యాచ్కి ఇంకో బ్యాచ్కి డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూసుకోండి, ఫస్ట్ మనం ఏపీ గురించి డిస్కస్ చేసుకుని తర్వాత తెలంగాణ గురించి వెళ్దాం. చూసుకోండి ఇప్పుడు ఎంత కట్ ఆఫ్ వెళ్ళొచ్చు. ఫస్ట్ ఇంటెక్ 2027 ఏపీ వాళ్ళకి ఎంఆర్కి వచ్చేసి ఎంత కట్ ఆఫ్ వెళ్ళొచ్చు అంటే 23 to 25 మార్క్స్ వెళ్ళొచ్చు. దీంట్లో +or-1 అనుకోండి, 23 to 25 మార్క్స్కి మీకు కట్ ఆఫ్ వెళ్ళొచ్చు. మీరు కానీ ఈ రేంజ్లో ఉన్నారంటే ఇప్పుడు నుండే మీరు ఫిజికల్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వండి. రన్నింగ్ అండ్ ఏదైతే స్టేజ్ 2లో ఎగ్జామ్ ఉంటుందో దాన్ని ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియోలో నేను చెప్తాను మీకు దాని గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలో. తర్వాత ఎవరైతే సెకండ్ ఇంటెక్ 2027కి మరి ఎలిజిబుల్ ఉన్నారు వీళ్ళకు కట్ ఆఫ్ ఒక 2 మార్కులు తగ్గుతుంది. లాస్ట్ ఇయర్ చూసుకున్నాం 2 మార్కులు 1.5 to 2 మార్క్స్ వచ్చేసి రెడ్యూస్ అవుతుంది కట్ ఆఫ్. ఇప్పుడు ఎంత రెడ్యూస్ అవ్వచ్చు అంటే సెకండ్ బ్యాచ్ 2027 వాళ్ళకి ఇంటెక్ వాళ్ళకి వచ్చేసి వీళ్ళకు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే 21 to 23 మధ్యలో ఉంటుంది. ఎవరైతే మీరు ఫస్ట్ బ్యాచ్కి సెకండ్ బ్యాచ్కి ఎలిజిబుల్ ఉన్నారో మీ కట్ ఆఫ్ కానీ ఈ రేంజ్ మధ్యలో ఉంటే మీరు మీ ఎగ్జామ్కి అండ్ మీ ఫిజికల్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వండి. ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి. తర్వాత నేవీ ఎస్ఎస్ఆర్ కట్ ఆఫ్ చూసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ డొమిసియల్ వాళ్ళకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత వెళ్ళిందంటే 23.25 వెళ్ళింది. సెకండ్ బ్యాచ్ 2025 సెకండ్ బ్యాచ్ 2025 వాళ్ళకు 23.25 కట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది. బట్ అదే ఫస్ట్ ఇంటెక్ 2026 వచ్చేసి అది కాస్త 2 మార్కులు తక్కువ వెళ్ళింది. ఫ్రెండ్స్ నేను ఇక్కడ వరకు రికార్డ్ చేసిందా కదా నేవీ ఎస్ఎస్ఆర్ కట్ ఆఫ్ ఏపీ అని, వీడియో మధ్యలో ఆఫ్ అయిపోయింది. మరీ రీకౌంట్ చేద్దాం ఎందుకంటే నేను బయట కదా చేసేది. ఈ వీడియో ఎండకి ఆఫ్ అయిపోయింది మొబైల్ హీట్ ఎక్కి. ఇప్పుడు చూసుకోండి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత వెళ్ళిందంటే నేవీ ఎస్ఎస్ఆర్ కట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 23.25 వెళ్ళడం జరిగింది సెకండ్ ఇంటెక్ 2025. తర్వాత మరి ఒకసారి ఇంటెక్కి ఫస్ట్ ఇంటెక్ 2027కి మరి కట్ ఆఫ్ ఎంత వెళ్ళిందంటే 21.25 కట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది. ఈసారి ఎంత వెళ్ళచ్చు బ్రో కట్ ఆఫ్ ఫస్ట్ ఇంటెక్ 2027కి ఎంత వెళ్ళచ్చు బ్రో కట్ ఆఫ్ అంటే చూసుకోండి మన కట్ ఆఫ్ ఎంత వెళ్ళచ్చు అంటే 24 to 25 మార్క్స్ కట్ ఆఫ్ వెళ్ళచ్చు ఫస్ట్ ఇంటెక్ 2027కి. అదే సెకండ్ ఇంటెక్ 2027కి ఎంత కట్ ఆఫ్ వెళ్ళచ్చు అంటే ఒక 2 మార్కులు తగ్గుతుంది. అంటే 23 to 24 కట్ ఆఫ్ ఉండొచ్చు, లేకుంటే 22 నుండి 24 మధ్యలో కట్ ఆఫ్ ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. తర్వాత మెడికల్ అసిస్టెంట్ కట్ ఆఫ్ చూసుకుందాం మనము. లాస్ట్ ఇయర్ మన ఆంధ్రప్రదేశ్కి మెడికల్ అసిస్టెంట్ కట్ ఆఫ్ ఎంత వెళ్ళిందంటే 24.75 కట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది. అదే ఫస్ట్ ఇంటెక్కి 2025కి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే 25 to 26 మార్క్స్ ఉండొచ్చు. అదే సెకండ్ ఇంటెక్ 2027కి వచ్చేసి 23 నుండి 25 మధ్యలో కట్ ఆఫ్ వచ్చేసి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మన తెలంగాణకి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు, ఎంఆర్ ఎస్ఎస్ఆర్ ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చో ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూసుకుందాం ఇప్పుడు నేవీ ఎంఆర్ ఎస్ఎస్ఆర్ అండ్ మెడికల్ అసిస్టెంట్ కట్ ఆఫ్ తెలంగాణలో ఎంత ఉండొచ్చు, లాస్ట్ టైం ఎంత ఉందో చూసుకుందాం. చూసుకోండి సెకండ్ ఇంటెక్ 2025లో కట్ ఆఫ్ ఎంత వెళ్ళింది అంటే 18.5 వెళ్ళింది. అదే ఫస్ట్ ఇంటెక్ 2026కి అది కాస్త తగ్గింది. 2.5 మార్క్స్ ఏమైంది రెడ్యూస్ అయ్యి 16 వెళ్ళింది కట్ ఆఫ్.
బట్ ఈసారి ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ ఫస్ట్ ఇంటెక్ 2027కి వచ్చేసి 19 to 20 మార్క్స్ మధ్యలో కట్ ఆఫ్ ఉండొచ్చు. ఎవరికైనా ఈ మార్క్స్ మధ్యలో మీ కట్ ఆఫ్ ఉంటుంటే అవుట్ ఆఫ్ 50 మార్క్స్కి మీకు కానీ 19 కానీ 20 మార్క్స్ వస్తుంటే ఫిజికల్ స్టేజ్ 2కి ప్రిపేర్ అవ్వండి. అలాగే సెకండ్ ఇంటెక్ 2027కి ఎంత ఉండొచ్చు అంటే కట్ ఆఫ్ ఒక 2 మార్కులు లేదా 1.5 మార్క్ తక్కువ ఉండి 17 to 19 మధ్యలో కట్ ఆఫ్ ఉండొచ్చు. తర్వాత నేవీ ఎస్ఎస్ఆర్ కట్ ఆఫ్ తెలంగాణకి ఎంత ఉండొచ్చు అంటే చూసుకోండి, లాస్ట్ ఇయర్ మన కట్ ఆఫ్ ఎంత వెళ్ళింది, సెకండ్ ఇంటెక్ 2025కి వచ్చేసి 16.25 కట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది. అదే ఫస్ట్ ఇంటెక్ 2026కి 14.75 అయింది అది కట్ ఆఫ్. అంటే 1.75 మార్క్స్ మనకి ఏమైంది, డిక్రీజెస్ అయ్యి రెడ్యూస్ అయ్యి ఈ కట్ ఆఫ్ వచ్చింది. అదే ఇప్పుడు ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు ఫస్ట్ ఇంటెక్ 2027 కంటే 17 to 19 మధ్యలో ఉండొచ్చు. ఎవరికైనా 100లో 17 to 19 మధ్యలో వస్తే వీళ్ళు క్వాలిఫై. చూసుకోండి ఎందుకు బ్రో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎంత డిఫరెన్స్ కట్ ఆఫ్లు అంటే, తెలంగాణలో కొద్దిగా నేవీకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఆంధ్రలో ఎక్కువ ఉంటుంది కంపేర్ టు తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ పాపులేషన్ మరి తక్కువ మన ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే. అలాగే తర్వాత మీరు నార్త్లో బీహార్ ఉత్తరప్రదేశ్ చూసుకుంటే వాళ్ళ స్టేజ్ 1 కట్ ఆఫ్ ఎంత వెళ్తుంది చెప్పనా, ఎస్ఎస్ఆర్కి చెప్తే మీరు షాక్ అయిపోతారు. వీళ్ళు స్టేజ్ 1 కట్ ఆఫ్ ఎంత వెళ్తుందంటే 40+ వెళ్తుంది. అదే ఎంఆర్కి వచ్చేసి వాళ్ళ కట్ ఆఫ్ ఎంత వెళ్తుందంటే 35 వెళ్తుంది. జస్ట్ స్టేజ్ 1 మనకి ఏదైతే 40, 35 ఉందో అది స్టేజ్లో కట్ ఆఫ్ వెళ్తుంది, బట్ వాళ్ళకు స్టేజ్లోనే వెళ్ళిపోతుంది. తర్వాత సెకండ్ ఇంటెక్ 2027కి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే 15 to 17 ఉండొచ్చు. తర్వాత మెడికల్ అసిస్టెంట్కి లాస్ట్ టైం ఎంత కట్ ఆఫ్ వెళ్ళింది తెలంగాణలో వచ్చేసి అంటే 23.2.5 ఉంటుంది. అది తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో సేమ్ ఉంది కట్ ఆఫ్ ఇది. తర్వాత ఈసారి ఎంత ఉండొచ్చు అంటే 24 to 25 కట్ ఆఫ్ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే, తర్వాత మీరు కట్ ఆఫ్ వచ్చేసింది, రిజల్ట్ వచ్చేసింది, మీరు క్వాలిఫై అయిపోయినారు. ఈసారి లేకుంటే నెక్స్ట్ మీకు కట్ ఆఫ్ కన్నా చూసుకోండి. మీరు కానీ సింపుల్గా చెప్తా ఫ్రెండ్స్, మీరు ఎలా ప్రిపరేషన్ ఎలా స్ట్రాటజీ అంటే నేవీది, మీకు కానీ వాడు కట్ ఆఫ్ ఇస్తాడు కదా, ఆ కట్ ఆఫ్కినా మీకు 1.5 మార్కు లేదా 2 మార్కులు లేదా 1 మార్కు తక్కువ ఉంటే మీరు కానీ నెక్స్ట్ ఇంటెక్కి మీరు ఎలిజిబుల్ అయితే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు స్టేజ్ 2కి మీకు అడ్మిట్ కార్డు రావడం జరుగుతుంది. మీరు కానీ 1.5 కానీ 2 మార్క్స్ కానీ 1 మార్క్స్ కానీ తక్కువ ఉంటే కట్ ఆఫ్కినా మీరు స్టేజ్ 2కి ప్రిపేర్ అవ్వండి. మీకు ఛాన్స్ ఉంటుంది మీరు స్టేజ్ 2లో క్వాలిఫై అవ్వడం కోసం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్టేజ్ 2 ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు లేదో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూసుకోండి, మీకు రిజల్ట్స్ వచ్చినాయి, కట్ ఆఫ్ క్లియర్ అయింది. తర్వాత స్టేజ్ 2 ఎప్పుడు ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ అంటే ఏమి, ఫిజికల్ టెస్ట్లో ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి ఇప్పుడు టోటల్గా డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి, స్టేజ్ 2 వచ్చేసి మీకు వచ్చేసి స్టేజ్ 1 రిజల్ట్స్ వచ్చేసి జూన్లో వచ్చేసాయి. జూన్లో వచ్చిన తర్వాత మీకు స్టేజ్ 2 అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తాయి అంటే సెప్టెంబర్లో వస్తాయి. మీకు స్టేజ్ 2 ఎప్పుడు ఉంటుంది, అక్టోబర్ ఉంటుంది. అంటే జూన్లో రిజల్ట్ వచ్చింది, అక్టోబర్లో మీకు ఏముంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. టోటల్గా మీకు 4 months గ్యాప్ ఉంది. చాలా 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 మంచి టైము. ఇండియన్ నేవీ ఈసారి ఇంత 4 months టైం ఇవ్వడం, ప్రతిసారి 2 months లేదా 1 month లేకుంటే 40 days టైం ఇచ్చి స్టేజ్ 2 కండక్ట్ చేస్తుంది. కానీ ఈసారి 4 months టైం ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది బ్యాచ్కి వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ 2027లో ఫస్ట్ బ్యాచ్కి ఇది వీళ్ళ టైం టేబుల్. స్టేజ్ 2 వచ్చేసి అక్టోబర్ జరుగుతుంది, ట్రైనింగ్ వచ్చేసి డిసెంబర్కి స్టార్ట్ అయిపోయింది ఈ బ్యాచ్ వాళ్ళకు. బట్ ఎవరితో సెకండ్ బ్యాచ్ 2027 ఉన్నారో, వీళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరితో స్టేజ్ 2లో డిస్క్వాలిఫై అయిపోయినారో వీళ్ళకి ఇక్కడ ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎవరితో స్టేజ్ 1లో కట్ ఆఫ్ తక్కువ ఉందో, 1-2 మార్క్ తక్కువ ఉందో వీళ్ళకి ఈ స్టేజ్లో ఛాన్సెస్ రావడం జరుగుతుంది. ఈ ఇంటెక్లో వీళ్ళకి వచ్చేసి అడ్మిట్ కార్డు ఫిబ్రవరిలో వస్తాయి, స్టేజ్ 2 వచ్చేసి మార్చిలో. వీళ్ళకి వచ్చేసి దాదాపు 8 to 9 months టైం ఉంది. చాలా 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 మంచి అవకాశం మీరు జాబ్ కొట్టుకోవడానికి. ఇప్పుడు మనము ఫిజికల్ టెస్ట్ ఏముంటుంది, ఈరోజు మీరు నేవీ స్టేజ్ 2 ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారు, అడ్మిట్ కార్డ్ తీసుకువెళ్ళారు. తర్వాత ప్రాసెస్ ఏముంటుందో డీటెయిల్గా చెప్తా. ఫ్రెండ్స్, మీరు అడ్మిట్ కార్డ్ తీసుకున్నారు, స్టేజ్ 2కి వెళ్తున్నారు అనుకోండి. ఫస్ట్ మీకు ఏం జరుగుతుందంటే, మీరు ఎర్లీ మార్నింగ్ ఎంతకి రిపోర్ట్ చేయాలంటే, 6:30 AM మీరు రిపోర్టింగ్ చేయాలి అక్కడ వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో. ఇప్పుడు చూసుకోండి, మ్యాక్సిమం నా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు స్టేజ్ 2 వచ్చేసి మ్యాక్సిమం
వైజాగ్లో ఉండడం జరుగుతుంది. ఇది అయిపోయింది. తర్వాత ఫస్ట్ మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఏముంటుంది అంటే మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ మీకు ఏం పెడతారంటే రన్నింగ్ పెడతారు. జాగ్రత్త వినండి, చాలా ఇంపార్టెంట్, చాలా ఎవరు చెప్పారు ఇది. ఫస్ట్ రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ ఉంటుంది. గర్ల్స్కి సేమ్, బాయ్స్కి సేమ్. బాయ్స్కి టైమింగ్ వచ్చేసి 6 minutes 30 seconds, గర్ల్స్కి వచ్చేసి 8 minutes. మీరు ఏదైనా తొందరగా రన్నింగ్ కొడితే కానీ మీరు 6 minutesలో కంప్లీట్ చేసి నీకు ఎక్కువ మార్క్ వస్తాయి, 6 minutes 30 seconds కంప్లీట్ చేసి నీకు తక్కువ మార్క్ కూడా వస్తాయి, అట్లా ఏమైనా రూల్ ఉందంటే లేదు. నువ్వు జస్ట్ క్వాలిఫై అవ్వాలి అంతే. ఆర్మీ లాగా గ్రూప్ 1కి ఎంత మార్కు, గ్రూప్ 2కి ఎంత మార్క్ అనేది ఏమి ఉండాలి, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో అట్లాంటిది ఏమి ఉండాలి. నువ్వు ఫిజికల్గా క్వాలిఫై అవ్వాలి అంతే. రన్నింగ్ ఒకవేళ నువ్వు రన్నింగ్ ఫెయిల్ అయిపోయినా అంటే నీకు స్క్వాడ్స్, పుషప్, సిట్అప్స్ పెడతారంటే పెట్టరు. నువ్వు డిస్క్వాలిఫై అయిపోయినా, నువ్వు స్టేజ్ 2 పీటీఎం అయిపోయినా క్వాలిఫై కాలేదు, నువ్వు ఇంటికి వచ్చేస్తావు. బట్ నువ్వు రన్నింగ్ కంప్లీట్ చేసినావు అంటే తర్వాత నీకు సిట్అప్స్ పెడతారు, ఉటాక్ బైటాక్ స్క్వాడ్స్. బాయ్స్కి వచ్చేసి 20 ఉంటాయి, గర్ల్స్కి వచ్చేసి 15 ఉంటాయి. తర్వాత పుషప్స్ వచ్చేసి బాయ్స్కి 12 ఉంటాయి, గర్ల్స్కి 10 ఉంటాయి. తర్వాత సిట్అప్స్ వచ్చేసి బాయ్స్కి 12 ఉంటాయి, గర్ల్స్కి 10 ఉంటాయి. ఇది నువ్వు ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత నువ్వు నెక్స్ట్ స్టేజ్లో వెళ్తావు. ఒకవేళ నువ్వు ఫిజికల్ టెస్ట్ డిస్క్వాలిఫై అయినావు అంటే నువ్వు ఏదైతే 4 ఈవెంట్స్ ఉన్నాయి, రన్నింగ్, స్క్వాడ్స్, పుషప్స్, సిట్అప్స్, ఏదైతే 4 ఈవెంట్స్ ఉన్నాయో ఈ 4 ఈవెంట్స్లో నువ్వు ఒక్కటి క్వాలిఫై కాలేకుంటే మరి నువ్వు డిస్క్వాలిఫై. నువ్వు ఒక్కటి మరి క్వాలిఫై కాలేకుంటే డిస్క్వాలిఫై అయిపోతావు స్టేజ్ 2లో. అంటే నువ్వు న్యాయ ఎగ్జామ్లో డిస్క్వాలిఫై అయిపోతావు. ఒకవేళ నువ్వు సెకండ్ బ్యాచ్కి ఎలిజిబుల్ ఉంటే సెకండ్ బ్యాచ్ రాసుకుంటావు, అలాగా స్టేజ్ 2కి మరి వస్తావు. ఇప్పుడు చూసుకోండి ఎగ్జామ్, మీరు రిటర్న్ ఇది ఏమవుతుందో, తర్వాత మీరు ఫిజికల్ క్వాలిఫై అయిపోయినారు, తర్వాత మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కింద మీకు ఎలాగుంటుందంటే మీరు కానీ ఏదైతే స్టేజ్ 1లో ఏదైతే ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ రాసినాడో, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఇక్కడ మీరు ఆఫ్లైన్లో రాస్తారు. అంటే ఒక షీట్ ఇస్తారు, మీరు బబులింగ్ చేయాలి. ఏం చేయాలి? బబులింగ్ చేయాలి. ఇది స్టేజ్ 2 ఎగ్జామ్. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ టైమింగ్ అండ్ సిలబస్ ఏమైనా ఉంది సేమ్ అంటే మీరు ఏదైతే స్టేజ్ 2లో ఏదైతే టైమింగ్ రాస్తారో, ఏదైతే సిలబస్ చదివారో, ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో సేమ్ ఉంటుంది. చూసుకుంటే టైము ఎంఆర్ వాళ్ళకు 1/2 hour ఉంటుంది, 30 minutes ఉంటుంది. అదే ఎస్ఎస్ఆర్ అండ్ టెక్నికల్ వాళ్ళ, అదే మెడికల్ అసిస్టెంట్ వాళ్ళకు వచ్చేసి వీళ్ళకి వచ్చేసి ఎంత ఉంటుంది టైము? 1 hour ఉంటుంది. తర్వాత సిలబస్ ఏదైతే మీరు స్టేజ్ 1లో సిలబస్ చదివారో సేమ్ సిలబస్ ఇక్కడ మరి మీకు సేమ్ సిలబస్ ఉండడం జరుగుతుంది. ఇది డౌట్ క్లారిఫై. తర్వాత తర్వాత డౌట్ ఏమంటే బ్రో ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మరి సేమే, బట్ మీకు స్టేజ్ 1లో ఏముందంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఏముంది? స్టేజ్ 1లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. స్టేజ్ 1లో మీరు కంప్యూటర్లో రాసేటప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఒక్క ఆన్సర్ రైట్ అయితే 1 మార్కు, 4 మీరు ఒక్క ఆన్సర్ తప్పు పెట్టినా 0.25 మీకు నెగిటివ్ ఉంది. అలాగే మీరు 4 తప్పు పెట్టినా మీకు ఎన్ని మార్క్స్ పోతాయంటే 1 మార్క్ పోతుంది. బట్ స్టేజ్ 2లో ఏమంటే నో నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ స్టేజ్ 2లో ఉండదు. స్టేజ్ 2లో ఏముండదు? నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇది గుర్తు పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. స్టేజ్ 2లో ఏముండదు? నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ఉండదు. ఫ్రెండ్స్, నేను మీకు స్టేజ్ కట్ ఆఫ్ నుండి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి నుండి స్టేజ్ 2లో ఏమేమి ఉంటాయి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ ఫ్రెండ్స్, 2 సార్లు నేను చేసేది వీడియో బయట కదా, అందుకే 2 సార్లు ఫోన్కి హీట్ ఎక్కి వీడియో మధ్యలో ఆఫ్ అయిపోయింది. మరీ ఆపకుండా అలాగే చేశాను. మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే అది అడ్జస్ట్ చేసుకొని వీడియో వినండి. మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. మీకు కానీ సిలబస్ కావాలంటే కామెంట్లో తెలపండి. కింద మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ లింక్ ఉంటుంది, దానిలో జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే మీరు దాంట్లో మనము సిలబస్ని మీకు పంపిస్తా, ఆ సిలబస్ చూసుకోండి, నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలపండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.